వీళ్ళు చెప్పేవన్నీ జనాలు వినాలి. ఇంకపోతే పురుగు కుట్టిన దానికి క్రబ్ టైపస్ గురించి కూడా మేము పబ్లిసిటీ చేయలేదని సోదరుడు చెప్తున్నాడు. అంటే పురుగు కుట్టిన దానికి కూడా కారణం ప్రభుత్వమా? ప్రతిదానికి ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు పేలడం, నిందించడం, లక్షలు ఖర్చు అయినండి. హాస్పిటల్కి పోతే లక్షలు ఖర్చు అవ్వక ఇంకేం ఖర్చు అవుతాయి? ఈరోజు ప్రతిదీ కాస్ట్ అయిపోయింది. ఆరోగ్యాన్ని అందరూ జాగ్రత్తగా చూసుకుంటున్నారు కాబట్టి ఎక్కడ కూడా గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నా కూడా ఎక్కువ మంది రూపాయి పెట్టుకోగలిగి వెసులుబాటు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కూడా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. గురుస్వామి గారు, మీరు ఆరోగ్యశ్రీ పెడితే ఆ ఇబ్బంది లేకపోయేది కదా. ఆరోగ్యశ్రీ పెడితే ఆ ఇబ్బంది లేకుండా పోయేది కదా మాకు. ఆరోగ్యశ్రీకి అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని వ్యాధులు ఆరోగ్యశ్రీలో ఉన్నాయా? అన్ని వ్యాధులు ఉన్నాయి. కొన్ని వ్యాధులు మీరు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ఎత్తేసారు. అసలు ఆరోగ్యశ్రీ లేదు, ఆరోగ్యశ్రీలో లేవు, ఉండవు. గతంలో ఎందుకు ఉండదండి? ప్రభుత్వ బాధ్యత అది. 25 లక్షలు మేము ఇచ్చాం. ఏ వ్యాధికైనా ఎటువంటి వ్యాధికైనా మేము దగ్గరుండి రండి మేము చేపించాం. అసలు ఈ వ్యాధి ఆరోగ్యశ్రీ లేదు అనడానికి లేదు. మీరు వచ్చిన తర్వాత అంతా ఎత్తేసారు కదా. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు, మీ ఏజ్ ఎంత ఉంటది? నా ఏజ్ 35 అండి. నీ ఏజ్ 35. మరి ఇంతకుముందు ఎప్పుడైనా ఈ వ్యాధి ఎప్పుడన్నా వచ్చిందా? చూసారా మీరు? నీకు తెలిసిన 35 సంవత్సరాల్లో సార్ కరోనా మీరు ఏమన్నారు? ఇప్పుడు కరోనా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పారాసిటమాల్ వేసుకుంటే తగ్గుతుంది అన్నారు. ప్రపంచ WHO కూడా ఏమని చెప్పింది? మీరు పారాసిటమాల్ ఏదైతే పారాసిటమాల్ ఉంటుందో, డోలో 650 ఉంటుందో అది వేసుకుని కషాయం తాగండి, అదే తగ్గుతుంది అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు కదా. భరోసా ఇచ్చారు కదా. మీకు భయపెట్టలేదు. భయపడవసరం లేదని భరోసా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు డయేరియాకి భయపెట్టారు, మలేరియాకి భయపెట్టారు, స్క్రబ్ భయపెట్టారు, ఏం చెప్పొచ్చులు భయపెట్టారు. ఏం భరోసా ఇచ్చాడు అంటున్నా? ఏం భరోసా ఇచ్చాడు? అసలు కరోనా టైంలో మీరు చేసినట్టుగా మీరు చేయగలరా? మీరు చేసిందా? మీ చంద్రబాబు హైదరాబాద్ లో పడుకున్నాడు. మీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో దాక్కున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ వినియోగించి జగన్మోహన్ రెడ్డికి సేవలు చేపించారు. ఏం తెలుసు? మీకు నాకు ఇళ్లలో దాక్కోలేదు, భయపడి సరుకుల కింద ఇళ్ల కింద దాక్కున్నాడు మీ చంద్రబాబు పవన్ కళ్యాణ్. మిమ్మల్ని కరోనా కూడా కారణం మాట్లాడితే మీరు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గుర్తుకుంటే ఎవడైనా ఓడిపోతాడు. మీకు దమ్ము రైట్ 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 అండి. రైట్ లక్ష్మణ్ గారు, టాపిక్ డైవర్ట్ అవుతుంది. రైట్ 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 లక్ష్మణ్ గారు, టాపిక్ డైవర్ట్ అవుతుంది. లక్ష్మణ్ గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. లక్ష్మణ్ గారు టాపిక్